చిరంజీవిని పరిశీలిస్తున్న వారే కాదు, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఆయన బాలకృష్ణ మాట్లాడిన దాని మీద ఇంత తొందరగా, ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా స్పందిస్తారని ఊహించి ఉండరు. దానికి కారణము బాలయ్య మాట్లాడినటువంటి తీరే. పూర్తిగా శృతి మించిన వ్యవహారాన్ని టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అంటారు కదా, దీన్ని సూటిగా చెప్పడం తప్ప వేరే మార్గం లేదని భావించారు. కాబట్టి ఆయన ఈ చాలా పెద్ద ప్రకటన, ఇంత ప్రకటన ఆయన విడుదల చేశారు. అది కూడా విదేశాల నుంచి పంపించారు. చాలా స్పష్టంగా నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అని. సో ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చెప్పారనమాట. నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు, నిర్మాతలు, ఫిలిం చేంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు కలిసిన వాళ్ళలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, మహేష్, ఎన్టీ రామారావు, టివివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. సో ఆయన ముఖ్యమంత్రితో కలిస్తే బాగుంటుంది అని అడిగిన తర్వాత ఒక డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. అవమానించటము, తల వంచుకొని రావటం కాదు. చాలామంది ఈ విషయంలో జనసేన వాళ్ళు కూడా చెప్తూ వచ్చారు. నాకు కూడా ఒకసారి ఆయన వ్యక్తిగతంగా కూడా చెప్పారు. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కాబట్టి చాలా గౌరవంగా ఈ సమావేశం ఏర్పాటైంది తప్ప ఇందులో ఇంకొకటి లేదు అని చిరంజీవి అప్పటి విషయాన్ని బహుశా ఇంత స్పష్టంగా ఆయన చెప్పడం వివరించాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నాని గారు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశాను. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు. సో ఇక్కడ స్పష్టంగా బాలకృష్ణ తనకు తను రాలేదు తప్ప ఆయన పిలవడము ఇదంతా జరిగింది. 3 సార్లు ప్రయత్నించామని కూడా చిరంజీవి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రిని కానీ కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే అక్కడ వీళ్ళందరూ ఏదో బడిపిల్లల్లా కూర్చున్నారు, ఆయన చెప్తుంటే వచ్చేసారు, వీళ్ళకి అసలు ఏమీ లేదు గౌరవం. ఈ పద్ధతిలో మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి పరిశ్రమను కలిసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, అప్పుడేమో అంత గొడవ చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అన్నారు. నేను ఆ వివరాలకు ఆ విషయాలకు పోను. కానీ నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వం అంటున్నప్పుడు అది ప్రభుత్వమే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏది ఉంటే అది ఉంటుంది. మోదీ 3వసారి నుంచి ఉన్నారు. ఆయన రాజకీయాలు నచ్చని వాళ్ళైనా ఆయన ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ఉన్నారు, లేదా ఇంకో చోట ఇంకోరు ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిశారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ నరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వేరే సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మాట్లాడతాను. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. కాబట్టి గౌరవం అనేది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప, అంటే సమాధానం ఇవ్వడం అనే ప్రారంభించిన చివరికి వచ్చేసరికి ఆయన సూటిగా మీ నరసింహారెడ్డి అనడం ద్వారా ఆయన చిరంజీవి సాధారణంగా ముఖాముఖి ఎప్పుడు చేయరు. కానీ ఇంత మాట్లాడిన తర్వాత జవాబు చెప్పకపోతే ఆయన
అభిమానించే వాళ్ళకి కానీ, జనసేన కోణం కానీ, జనసేనకు కూడా ఇది ఒక సమాధానమే. నిజానికి చాలాసార్లు మాట్లాడుతుండేవాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మాట్లాడారు. సో ఒకేసారి ఈ సందర్భం చూసుకొని చిరంజీవి సమాధానం ఇచ్చారు. జగన్ అలా చేశారా, ఇంకా మెరుగ్గా చేసి ఉండొచ్చు. అప్పుడు అది గతానికి సంబంధించిన విషయం. పైగా అప్పుడు కోవిడ్. పవన్ కళ్యాణ్కు జగన్కు రాజకీయ వైరం అది తెలిసిందే. చిరంజీవికి సంబంధించి ఇంకా విషయాలు కూడా ఉన్నాయి. కానీ అదే పనిగా ఆయన పరిశ్రమలో పెద్ద పాత్ర వహిస్తున్నారు. ఏదొచ్చినా అటు వెళ్తున్నారు. అనేక సార్లు పరిష్కరించారు, చొరవ తీసుకున్నారు, సహాయపడ్డారు. దీన్ని గుర్తించము, మా ద్వారానే జరగాలి, మేము లేము కాబట్టి అది సరికాదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా అసలు కలవనేకూడదు. ఇప్పుడు ఒక అఖిలపక్షం అంటారు, అప్పుడు వైసీపీ తరఫున ఆయన కలుస్తారు కదా. కొంతమంది లేకుండా రాజకీయ సన్నివేశం ఎలా ఉంటుంది, ప్రభుత్వం పాలన ఎలా ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడిన దానికి బహుశా ఇంకెవరన్నా అయితే ఇప్పటికి చాలా ఆగ్రహంగా స్పందించేవాళ్ళు. చిరంజీవి ఏం మాట్లాడినా ఇప్పుడు అది ఎక్స్ప్లోజివ్ అవుతుంది. కానీ ఆయన చెప్పాల్సినవని చెప్పి విదేశాల్లో ఉన్నాను కాబట్టి లేఖ ద్వారా తెలియజేస్తున్నాను అని సరిపెట్టారు. అంటే మాటలేమి దేన్ని కూడా ఆయన జవాబు చెప్పకుండా వదిలిపెట్టలేదు, దేన్ని కూడా పెంచే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు నిజంగా అయితే విజ్ఞతతో ఆలోచించే వాళ్ళైతే కాస్త ఏదో పొరపాటు జరిగిందనో లేకపోతే అలా అని ఉండాల్సింది కాదనో సర్దుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ బాలకృష్ణ చేయకపోతే ఆయన పార్టీ వాళ్ళు, ఆయన సన్నిహితులైనా చేయాలి. అవేమి చేయలేదనుకోండి, వాళ్ళందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. బాలకృష్ణ మాటలు ఆయన నోటితో వచ్చాయి కానీ ఆయన ఒక్కరివి కాదు అని అనుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉండి ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ మాటలు అన్నీ అన్నప్పుడు ఆయన దీని మీద ఏదో ఒక వివరణో సవరణో చేయాల్సి వస్తుంది. చేస్తారా లేదా మనం చూద్దాం. ఇప్పుడు ఈ సమయంలో కూడా చిరంజీవి మళ్ళీ ఓజీ సినిమాకి సంబంధించి పవన్ ముచ్చటేసింది ఇవన్నీ కూడా చెప్పారు. అంటే బై హీజ్ బ్యాలెన్సింగ్ థింగ్స్, అందులో ఇంకేమీ సందేహం లేదు. కానీ ఇదొక చాలా ఏమనాలి, అపశృతి అని చెప్పాలి. ఇంకెవరో ఒకరిద్దరు అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నడిచాయి. కానీ బాలకృష్ణ ఇంక మరీ అసహనానికి గురై భరించలేని ఒక పరిస్థితిలో ఇలా మాట్లాడటం, దానికి చిరంజీవి సమాధానం చెప్పాల్సి రావడం. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడితే ఓకే అనుకుంటారు, దానికి చిరంజీవి కూడా కొంచెం లైసెన్స్ ఇస్తారు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడరు కదా. సో కొంతమందికి ఇది కూడా నచ్చకపోవచ్చు. ఏంటి వాళ్ళని ఏదో, ఎవరికి ఉండే స్థానం వాళ్ళకు ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పింది బాలకృష్ణకు ఉంటుంది, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కు, లేకపోతే లోకేష్కి, అందరికీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంటుంది. ఆ విధంగా ఉండదు ఇంకొకరికి అనుకోవటం పొరపాటు. తప్పొప్పులు కాలం చెప్తుంది, రాజకీయాలు చెప్తాయి, ఓటర్లు చెప్తారు. పరిశ్రమ గురించి కూడా అంతే. పరిశ్రమ యొక్క ఉమ్మడి ప్రయోజనం, దానికోసం ఎవరిని కలవాలి, ఏం చేయాలి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. పురాణాల్లో ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నాయి. చిరంజీవి హుందాగా అదే సమయంలో సూటిగా చెప్పడం అన్నది మటుకు వెల్ డన్ అని చెప్పాలి మనం.